ఆఫ్ఘనిస్తాన్లో కురిసిన భారీ వర్షాల కారణంగా సంభవించిన ఘోర వరదలలో 110 మంది మృతి చెందగా 120 మంది గాయపడ్డారు. వరదల కారణంగా 900కి పైగా ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వేల ఎకరాల పంట భూమి నీట మునిగిపోయింది. రోడ్లు, కాలువలు దెబ్బతిని రవాణా పూర్తిగా అంతరాయం కలిగింది. మిడిల్ ఈస్ట్ లో అతిపెద్ద పారిశ్రామిక కేంద్రమైన సౌదీ అరేబియాలోని అల్ జుబైర్ ఇండస్ట్రియల్ సిటీపై ఇరాన్ క్షిపణులు డ్రోన్లతో దాడి చేసింది. దాడి కారణంగా పెట్రోకెమికల్ ఫెసిలిటీలో భారీ అగ్ని ప్రమాదాలు సంభవించాయి. 7 బాలిస్టిక్ క్షిపణులను సౌదీ సైన్యం గాల్లోనే ధ్వంసం చేసినట్టు సౌదీ రక్షణ శాఖ తెలిపింది. మణిపూర్ రాష్ట్రంలోని బిష్ణుపూర్ జిల్లాలో మోయిరాంగ్ ట్రాంగ్లోబి ప్రాంతంలో ఓ ఇంటిని లక్ష్యంగా చేసుకుని అనుమానిత కుకి మిలిటెంట్లు రాకెట్ దాడి చేశారు. ఈ దాడిలో 5 ఏళ్ల బాలుడు, 6 నెలల పసికందు అక్కడికక్కడే మృతి చెందారు. వారి తల్లి తీవ్రగాయాలతో చికిత్స పొందుతోంది. ఈ ఘటనను ఎమ్మెల్యే టి శాంతిసింగ్ తీవ్రంగా ఖండించారు. తమిళనాడులో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తండ్రి కొడుకుల లాకప్ డెత్ కేసులో మదురై కోర్టు 9 మంది పోలీసు అధికారులకు మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. 2020 లాక్ డౌన్ సమయంలో మొబైల్ షాపు నిబంధనలకు విరుద్ధంగా నడిపారన్న ఆరోపణతో తండ్రి కొడుకులను విచారణ పేరుతో తీవ్రంగా హింసించడంతో వారు ప్రాణాలు కోల్పోయారు. అధికార గర్వంతో సామాన్యుల ప్రాణాలు తీసేవారికి ఈ తీర్పు ఒక హెచ్చరిక అని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ బ్లాక్ బస్టర్ చిత్రం ధురంధర్ 2 ద రివెంజ్ పై ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమా ఇండియాలో ఇంతవరకు చూడని సినిమాటిక్ అనుభవం అని పేర్కొంటూ 4 గంటల పాటు ఒక్కసారి కూడా బోర్ అనిపించలేదని తెలిపాడు.